సాధారణంగా ఒక కవికి ఒక అంశానికి సంబంధించి ఒక సందర్భంలో ఒకేసారి తన భావాన్ని వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది. కానీ సినీ కవికి మాత్రం ఎన్నో అంశాల పట్ల ఒకేసారి తమ భావజాలాన్ని వ్యక్తం చేసే వెసులుబాటు ఉంటుంది. అందులోనూ సిరాని నరనరాల్లో పరిగెత్తించే సీతారామ శాస్త్రి గారు లాంటి వారికి అలాంటి అవకాశాలు వస్తే ఆయన చేసే అక్షర విన్యాసాలు ఇప్పటికే చూసాం, చూస్తూనే ఉన్నాం. సిరివెన్నెల తన గీత ప్రస్థానంలో ఎన్నో వేల వైవిధ్యమైన గీతాలను రాశారు. వాటిలో మచ్చుకు కొన్ని గీతాలను తీసుకుని ఇవాళ శాస్త్రి గారితోనే చర్చిద్దాం. నమస్కారం బాబాయ్, మీకు మరొకసారి స్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమంలో నేను ప్రస్తావించాలనుకున్నటువంటి మొదటి పాట ఒక అమ్మాయి మనస్తత్వాన్ని మీరు అద్భుతంగా ఆవిష్కరించిన ఖడ్గన్ సినిమాలో నువ్వు నువ్వు అనే పాట. అంటే ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు ఈ పాట వచ్చి ఎన్నో ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ పాటని మీరు వాళ్ళ గురించే రాశారేమో అనుకుని మురిసిపోతూ పాడేసుకుంటూ ఉంటారు. ఒక అందమైన అమ్మాయి, అందంగా ఉండక్కర్లేదు, ఒక అమ్మాయి అందమైన సిగ్గుల్ని, వయ్యారాలు ఒలికించే నవ్వుల్ని, ఇలా ఎన్నో భావాల్ని 100 నువ్వుల్లో నువ్వు 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 అంటూ 100 నువ్వుల్లో మీరు చొప్పించేశారు. అంటే ఇన్ని నువ్వులు, ఇన్ని అందమైన భావాలు ఎలా సాధ్యపడ్డాయి మీకు? అది చెప్పడం ముందర ఒక భావం ఏంటంటే, మనం ఎందుకని స్త్రీ పురుషులని రెండుగా మాట్లాడుతున్నాం అనేది నాకు ఎప్పుడూ ఒక రకమైన పూర్తిగా సంతృప్తికరమైన జవాబు దొరకని ప్రశ్న. బేసిక్గా మనిషి సైన్స్ పరిభాషలో వాడాలంటే హోమోసేపియన్స్. దీనికి ఆడ మగ అని ఎందుకు పేరు పెట్టాం అంటే, మనం ఎక్కడైనా ఆడ చెట్టు మగ చెట్టు అని కానీ, ఆడచీమ మగచీమ అని కానీ డిఫరెన్స్ చూస్తామా అంటే, ఉన్నాయా లేదా అనేది జువాలజీ, ఆంథ్రోపాలజీ వీటి గురించి మాట్లాడట్లేదు నేను. ఇక్కడ ప్రత్యుత్పత్తి అనే ఒక ప్రక్రియ కోసమని కొన్ని ప్రత్యేక శారీరక నిర్మాణాలు మాత్రమే, శారీరక నిర్మాణంలో కొన్ని ప్రత్యేకతలు ఉండడమే తప్ప మనిషితనంతో చూస్తే ఇద్దరికీ తేడా లేదన్నది ఒకటో అభిప్రాయం. రెండవది, సమాజం డెవలప్ అవుతూ ఉన్న సందర్భంలో క్రమంగా వివక్ష ఏర్పాటు చేసుకుంది. ఏ స్థాయిలో ఏర్పాటు చేసుకుంది, అది కరెక్టా కాదా, అది చర్చించడానికి ఇది సామాజిక వేదిక కాదు. కనుక ఒక భావం స్త్రీలకు స్థిరంగా ఏర్పడుతుంటే, స్త్రీలు పురుషులుగా ఆలోచించలేరు, పురుషులు స్త్రీలుగా ఆలోచించలేరు అని ఏదైనా రెండు ద్వారా ఒకదాన్ని దర్శించడం అనేది ఒక మౌలికమైన సూత్రం. మన కంప్యూటర్లో బైనరీ లాంగ్వేజ్ కానీ, ఇప్పుడు రాత్రి పగలు అంటాం, లేదా పగలు రాత్రి అంటే రెండు లేవు. చీకటి, వెలుగు లేకపోవడం అనేది రాత్రి, వెలుగు ఉండడం అనేది పగలు. అంటే వెలుగు తాలూకు ఉనికి ద్వారా, అంటే సూర్యుడి తాలూకు ఉనికి ద్వారా రెండు భాగాలుగా ఒక రోజును చూస్తాం. అంతేగాని రోజులో రెండు భాగాలు, శరీరంలో ముందు భాగం వెనక భాగం చోట చెప్పము. నాణ్యానికి బొమ్మ బొరుసు విడివిడిగా చెప్పం. ఒకవేళ పొరపాటునే నాణ్యానికి రెండు పక్కల బొమ్మ పడితే ఆహా ఇది మరీ బాగుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే, పడుతూ బొమ్మ బొరుసు అనేటప్పుడు ఆటోమేటిక్గానే మన బ్రెయిన్లో బొరుసు అంటే ఒక చిన్న రకం తేలిక భావం, ఒక చిన్న రకం తేలిక భావం, హెడ్ అండ్ టైల్ అని అది తెలియకుండానే మనసులో ఉంటుంది. కానీ బొరుసు లేకుండా రెండు పక్కల బొమ్మ పడితే చల్లని నాణ్యం అవుతుంది. ఒక దాని ఉనికిని గుర్తించడానికి రెండిటిగా, పేరెంట్స్ అనేది ఇద్దరికి సంబంధించిన విషయం కాదు, ఒకే భావానికి సంబంధించిన రెండు విభాగాలు. అలాగా ప్రేమని కానీ భావాన్ని కానీ వ్యక్తపరచడంలో భాషా రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ, ఇది ఆడభాష, ఇది మగ భాష, ఇది ఆడభావం, ఇది మగభావం ఉంటాయని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే, సమాజంలో బ్రాడ్గా చూసినప్పుడు మగాడు కొంత విశృంఖలంగా ప్రవర్తిస్తాడు, లేదా కొంత సిగ్గులేనితనంగా ప్రవర్తిస్తాడు. అలా అని చెప్పి నిజంగా గట్టిగా మాట్లాడాలంటే వాళ్ళకి వాళ్ళవైన భావాలు ఉంటాయి. వాళ్ళు ప్రేమశైలి ఏం మాట్లాడుకుంటారన్నది వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అందుకే స్త్రీ హృదయం అగాధమైందంటారు. వాట్ ఆల్ సడన్ అండ్ బాటమ్ లైన్ ఏంటంటే, నువ్వు నాకు ఎన్ని విధాలు ఏమవుతావు అన్న భావన వ్యక్తపరచడానికి నీ స్థాయి, సౌకుమార్యము, సంస్కారం,
నీ ప్రాణస్పందన ఇన్ని ఉంటాయి. సాధారణంగా మనకి తత్వంలో ఏం చెబుతారంటే సృష్టిలో ఉన్నదంతా అన్నీ అంతా స్త్రీయే. భగవంతుడు ఒక్కడే. భగవంతుడు అంటే పరమేశ్వరుడు అంటే రూపం అవి లేనటువంటి ఒక అబ్సల్యూట్ కాన్సెప్ట్. అదొక్కటే పురుషుడు, మిగిలినంతా స్త్రీ అంటారు. అందుకనే భక్తిభావంలో గోపికల్ని స్త్రీలతో పాటు ఋషులను కూడా స్త్రీలనే అంటారు. అక్కడ పురుషాధిక్యత అని మిసం మేలేసిన పురుషుడిని అనడానికి లేదు, ఏమీ లేదు. అంటే జీవశాస్త్రం అలా చెప్పట్లేదు. నువ్వు నీకు మూత మీద 4 వెంట్రుకలు మొలిచాయి కాబట్టి నువ్వు విశిష్టుడైన వ్యక్తివి, లేదు కాబట్టి ఆవిడ తక్కువ అని ఎక్కడా చెప్పలా. సో మనం భావాలను వ్యక్తపరిచేటప్పుడు మన సంస్కారపు స్థాయిల్ని బట్టి వ్యక్తపరుస్తాం. స్త్రీ సహజంగానే మృదువుగా వ్యక్తపరుస్తుంది. బిడ్డల్ని మోసి కని కష్టాలు పడి నొప్పుల్ని తీపిగా అనుభవించి, కానీ వాడు చొంగగారుస్తూ అమృతంలా భావించి మలమూత్రాలను ఈ వీటన్నిటిని ప్రియంగా ఇష్టంగా స్వీకరించే దాంట్లో ఒక చిన్న మృదుత్వం ఉంటుంది. ఒక స్త్రీత్వం అన్న మాటలోనే ఒక చిన్న మృదుత్వం ఉంటుంది. పురుషత్వం అన్న దాంట్లో ఒక కాఠిన్యం, కరకదనం, ధ్యేయం లాంటి భావాలుగా మాత్రం ఆ సందర్భం వచ్చినప్పుడు తన తాలూకు భావాలతో అతన్ని పోల్చుకోవడం అనేది ఎలాగన్నది రాసినప్పుడు ఒక్క ముక్కలో సింపుల్గా ఎంత పొడిగా ఆన్సర్ ఎందుకు పొట్టిగా చెప్పు అంటే నేను అక్కడ స్త్రీ అయిపోతాను. ప్రతి వాళ్ళలోనూ స్త్రీత్వం ఉంటుంది, ఉండి తీరాలి కూడా. ప్రతి స్త్రీలోనూ పురుషత్వం ఉంటుంది. అంటే కార్యశీలత వచ్చేటప్పుడు అంతరిక్షానికి వెళ్ళిన స్త్రీలు లేరా, యుద్ధం చేసినటువంటి స్త్రీలు లేరా, దేని నువ్వు స్త్రీత్వం అంటున్నావు, దేనిని పుంస్తవం అంటున్నావు అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి ముందర. అది లేకపోవడం వలన ఇవి స్త్రీ ఇది పురుషుడిని వేరు చేసి ఎట్టే పెడుతున్నారు తప్ప అంతకు మించి అనలేదు. నన్ను ఒక వ్యక్తి అడిగాడు అనమాట. అంటే బాగా కింది స్థాయి వ్యక్తి అని అందరం అనుకునేలాడు. సార్ మరి ఇంకొన్ని జనాలు రాయమంటే రాయగలరా అన్నాడు. నాకు అది అందరికన్నా గొప్ప సర్టిఫికేట్గా అనిపించింది. అంటే అన్ని నువ్వు వేసేసారు మీరు. నా పంతం నువ్వు, నా సొంతం నువ్వు, నా అంతం నువ్వు. ఈ వాక్యం అదే ఆక్రమించే పాట. ఈ వాక్యాన్ని తీసుకుంటే ఇందులో స్త్రీత్వం ఉందా, పుంస్తూ ఉందా? ఏమీ లేదు. పరిపూర్ణమైనటువంటి అనుబంధతాలకు గాఢత ఉన్నది. ఇది భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఉండొచ్చు. తండ్రికి కొడుకి వివశమైన ప్రేమ అంటాం. ఆ మాట గట్టిగా మాట్లాడాల్సి వస్తే ధృతరాష్ట్రుడి దుర్యోధన మీద ఉంది. ఇదే కదా, అదే కదా, అంతే కదా. నువ్వు నా అంతం నువ్వు, నాకు సింహాసనం నా అంతం కూడా అంతే కదా. అంటే ఎందుకు స్ఫుటంగా చెబుతున్నానంటే ఖచ్చితమైనటువంటి విభాగం లేదు. స్త్రీ పురుషుడు అని విభాగాన్ని పెట్టుకోవడం మూలాన్ని ఒక రకమైన పేచీ వస్తుంది. ఆ పేచీని తగ్గించుకోవాలంటే ఒకటిని చూడాలంటే మనకి 2 కావాల్సి వస్తుంది కంపారిటివ్గా అనేటిని మౌలిక తత్వాన్ని ఆధారం చేసుకోగలిగితే ఈ 2 పరస్పరం ఆధారభూతాలైన విషయాలు. కానీ ఏ ఒకటి లేకుండా ఇంకోటి లేదు. స్త్రీత్వం లేకపోతే పుంస్తం ఎక్కడి నుంచి వచ్చింది? లేదు కదా. అలాగనమాట. సో ఆ భావాలు రాసేటప్పుడు ఉన్నటువంటి సాధారణంగా స్త్రీ అనడం మనసులో కదిలేదు ఒక చిన్న మృదు సౌకుమార్యం. గులాబీ పువ్వుతోటి ముళ్ళతోటి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ ముళ్ళుని పుంస్తంతో పోలుస్తూ గులాబీని స్త్రీత్వంతో పోలుస్తాం, మెత్తదనం. బహుశా వాళ్ళు కూడా స్త్రీలు కూడా కొంచెం మురడతనం, మోటుతనం ఇవి కోరుకుంటారేమో. అందుకని నేను స్త్రీ తరఫున రాయాల్సి వచ్చేటప్పటికి మగాడిని నువ్వు మొగిలి పూలా ఉండాలి అని రాస్తుంటాను. అది వాళ్ళు ఇష్టపడుతుంటారు కూడా. మొగుడు అయితే చాలదు, మగవాడివి అయితే చాలదు, మొగుడు కూడా కావాలి. మొగిలి పువ్వుల హామీ ఇస్తూ మగవ వెనుకి హామీ ఇవ్వాలి అని రాసే చోట. ఆ మొగిలి పువ్వు అనడంలో ఏంటంటే ఆ పువ్వుకు ఉండేటువంటి మృదుత్వంతో పాటు ఆ చిన్న పదును, ఆ పదును అనేది కంచెకుండే లక్షణం. ఇలాంటి భావాలను ఎక్స్ప్రెస్ చేయడం.